వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. ఈరోజు ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోయేది పాండవులు వనవాసానికి వెళ్ళిన తరువాత హస్తినాపురంలో ఏం జరిగింది, అలానే వనవాసంలో ఉన్న పాండవుల పరిస్థితి ఏంటి, ఆ వివరాలన్నీ మాట్లాడుకోబోతున్నాము. పాండవులు వనవాసానికి వెళ్ళిన తరువాత హస్తినాపురంలో విదురుడు దుర్యోధనుడు చేసిన తప్పుల గురించి మాట్లాడాడు. మరి ఆ విషయం ధృతరాష్ట్రుడికి నచ్చుతుందా ఏంటి? నచ్చదు కదా. కాబట్టి ధృతరాష్ట్రుడు కూడా విదురుడిని నానా మాటలు అని దూషించాడు, ఎంతో అవమానపరిచాడు. ఇక తట్టుకోలేని విదురుడు నేను ఇక్కడ ఉండలేను, నేను పాండవుల దగ్గరికి వెళ్ళిపోతాను అంటాడు. అలాగా విదురుడు పాండవుల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక పాండవుల విషయానికి వస్తే, పాండవులు అడవిలో ప్రస్తుతం ఉంటున్న చోటు కామాఖ్య వనం. ఆ వనంలో కీర్మీర అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈ కీర్మీర అనే రాక్షసుడు ఎవరు అంటే బకాసురుడి తమ్ముడు. అదేనండి, లక్క భవనం దహనం తర్వాత పాండవులు అడవులలో ఉంటున్నప్పుడు బకాసురుడు అనే రాక్షసుడు భీముడి చేతిలో చనిపోయాడు కదా, అతడి తమ్ముడే ఈ కీర్మీర. కీర్మీర ఏంటంటే ఎప్పటి నుంచో భీముడి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే తన అన్న చావుకి పగ తీర్చుకోవడం కోసం. ఇంకెప్పుడైతే కీర్మీరకు ఎదురు ఉన్నది పాండవులని, అలానే వారిలో భీముడు ఉన్నాడనే విషయం తెలిసిందో ఇక భీముడితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఇక భీముడికి కీర్మీరకు మధ్యలో ఘోరమైన యుద్ధం జరుగుతుంది. అది ఎలాంటి యుద్ధం అంటే, వారి మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ఎంతో ఎత్తైన చెట్లను కూడా వేర్ల నుంచి పీకేసి మరీ యుద్ధాలు చేసుకుంటున్నారు. ఇక అలా యుద్ధం కొనసాగిన తరువాత కీర్మీరుడు భీముడి చేతిలో మరణించాడు. ఇక హస్తినాపురి విషయానికి వచ్చినట్లయితే, విదురుడు లేని లోటు ధృతరాష్ట్రుడికి బాగా అర్థమైంది. ఎందుకంటే విదురుడు మంత్రి కదా, మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండేవాడు. ఇక ఇప్పుడు విదురుడు లేడు కాబట్టి అసలు సలహాలు ఇచ్చేవారే లేకపోయారు హస్తినాపురంలో. ఇక విషయం అర్థం చేసుకున్న ధృతరాష్ట్రుడు తన ఆంతరంగికుడైన సంజయుడిని పిలిపించి విదురుడిని వెనక్కి తీసుకొని రమ్మని పంపిస్తాడు. అన్నగారు పిలిస్తే ఏ సోదరుడైనా కాదంటాడా ఏంటి? కాబట్టి విదురుడు కూడా తిరిగి హస్తినాపురికి వచ్చేస్తాడు. ఇక దుర్యోధనుడి విషయానికి వస్తే, దుర్యోధనుడికి అసలు ఇప్పటికీ ప్రశాంతత లేదు. పాండవుల సంపద తీసుకున్నాడు, వారి రాజ్యం తీసుకున్నాడు, వారి భార్యను వారిని అంత ఘోరంగా అవమానించి ఇంకా ఇప్పుడు అడవులకి పంపించిన తరువాత కూడా ప్రశాంతత లేకపోయింది. ఎందుకంటే దుర్యోధనుడికి కావాల్సింది పాండవులు రాజ్యానికి దూరంగా ఉండడం కాదు, అసలు పాండవులు ఈ ప్రపంచంలోనే లేకపోవడం. అప్పుడే కదా దుర్యోధనుడు రాజు అయ్యేది, ఏకఛత్రాధిపతి అయ్యేది భూలోకానికి. అందుకని దుర్యోధనుడు ఏం చేస్తాడు, ఇప్పుడు పాండవుల్ని చంపడానికి ఏదో ఒక పన్నాగం పన్నుదాము అనుకుంటాడు. ఈయనకి తోడు కర్ణుడు కూడా. కర్ణుడు ఏమంటున్నాడంటే, పాండవులు అడవులలో ఉన్నప్పుడే వారిపైన యుద్ధం చేసి వారిని అసలు ఈ ప్రపంచం నుంచే దూరంగా పంపించేద్దాం అంటాడు. ఇక వీరి మధ్యలో ఇలా చర్చలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఒక రోజు హస్తినాపురానికి మైత్రేయ మహర్షి వస్తాడు. ఆయన ధృతరాష్ట్రుడిని కలిసి ఇలా చెప్తారు, నేను ఇప్పుడే పాండవుల్ని కలిసి వస్తున్నాను, జరిగిందంతా తెలుసుకున్నాను. జరిగింది చాలా ఘోరమైన తప్పు, నీ కొడుకు ఎంతో పెద్ద తప్పు చేశాడు. అలానే ఒకవేళ రేపు యుద్ధం జరిగినట్లయితే పాండవుల చేతిలో దుర్యోధనుడు ఘోరంగా చనిపోతాడు. ఎందుకంటే పాండవులు దివ్య శరీరం కలవారు కాబట్టి ఖచ్చితంగా వారి చేతిలో నీ కొడుకుకి మరణమే ఉంటుంది అని చెప్తాడు. ఇలా హితబోధ చేస్తున్న సమయంలో దుర్యోధనుడు కూడా అక్కడే ఉంటాడు. పోయే కాలం దగ్గర పడితే మంచి మాటలు చెప్తే మనం ఏమన్నా వింటామా ఏంటి? పాపం దుర్యోధనుడు కూడా అంతే. మైత్రేయ మహర్షి చెప్తున్న ఒక్క మంచి మాట కూడా చెవికెక్కించుకోకుండా ఆయన వైపు పొగరుగా చూసి తొడకొట్టి మరీ అవమానించాడు. ఇక ఆగ్రహించిన మైత్రేయ మహర్షి ఇలా అంటాడు, పొగరుతో అహంకారంతో ఏ తొడలు చూపించైతే నన్ను అవమానించావో రేపు యుద్ధంలో ఆ 2 తొడలు విరిచివేయబడతాయి, అప్పుడే నీకు మరణం సంభవిస్తుంది అని చెప్తాడు. ఈ మాటలు విన్న వెంటనే ధృతరాష్ట్రుడికి వెన్నులో నుంచి వణుకు పుట్టుకొస్తుంది. ఎందుకంటే మైత్రేయ లాంటి గొప్ప మహర్షి శాపం ఇచ్చిన తరువాత అది జరగకుండా ఉంటుందా ఏంటి? ఇక వెంటనే మైత్రేయ మహర్షిని ధృతరాష్ట్రుడు ప్రాధేయపడతాడు, నా కొడుక్కి శాప విమోచనం చెప్పండి అని. అప్పుడు మైత్రేయుడు ఇలా అంటాడు, నీ కొడుకు బ్రతకాలంటే పాండవుల్ని క్షమ కోరుకోమని చెప్పు. అలానే దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇద్దరూ కూడా ద్రౌపదిని క్షమ కోరుకోవాలి. అప్పుడే యుద్ధం జరగకుండా నీ కొడుకు ప్రాణాలు నిలబడే అవకాశం ఉంది, లేదంటే జరిగేది వంశ వినాశనమే అని చెప్తాడు. దుర్యోధనుడు క్షమ కోరుకోవడమా, అది పాండవుల్ని, అది అసలు జరుగుతుందా? జరగదనే విషయం ధృతరాష్ట్రుడికి కూడా తెలుసు. అంటే అప్పుడే దుర్యోధనుడి మరణం ఖాయమైపోయిందన్నమాట. ఇంకా మైత్రేయ మహర్షి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. ఇక పాండవుల విషయానికి వస్తే, ఇప్పుడు పాండవుల్ని కలవడానికి శ్రీకృష్ణుడు వచ్చారన్నమాట. శ్రీకృష్ణుడు మాత్రమే కాదండి, ఆయనతో పాటు యదు వీరులను, అలానే రేపు యుద్ధంలో పాండవుల పక్షాన నిలిచే రాజులలో కొంతమందిని కూడా తీసుకుని వచ్చారు.
శ్రీకృష్ణుడు జరిగిన దానికి పాండవుల్ని ఓదారుస్తారు. అలానే రేపు జరగబోయే యుద్ధంలో ఖచ్చితంగా దుర్యోధనుడికి అతను చేసిన పాపాలకు శిక్ష పడుతుందని చెప్తారు. ఇంకా ఈ వనవాస కాలాన్ని రేపు యుద్ధానికి కావలసిన విద్యలన్నీ నేర్చుకునే సమయంగా మార్చుకోమని చెప్తారు. అలానే ద్రౌపదిని కూడా ఓదారుస్తారు. ద్రౌపది పడిన ప్రతి అవమానానికి, ఆమె కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు కూడా సమాధానం ఉంటుంది అని చెప్తారు. అలానే మాయాజూదం జరుగుతున్న సమయంలో కృష్ణుడు ఎందుకు హస్తినాపురంలో లేకపోయారో కూడా చెప్తారు. ఎందుకంటే మాయాజూదం జరుగుతున్న సమయంలో కృష్ణుడి పైన అంటే ద్వారక పైన సాల్వ మహారాజు యుద్ధం ప్రకటించాడు. వారి మధ్యలో చాలా ఘోర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం చేసే సమయంలోనే ఇక్కడ హస్తినాపురంలో మాయాజూదం జరుగుతుంది కాబట్టి నేను రాలేకపోయాను అంటాడు. ఇంకలాగా కృష్ణుడు పాండవులతో మాట్లాడి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అర్జునుడితో పాటు ఉన్న అభిమన్యుడిని, సుభద్రని తన వెంట ద్వారకకు తీసుకుని వెళ్తాడు. ఇక పాండవులు వనంలో నివసిస్తున్నప్పుడు ఎందరో గొప్ప గొప్ప మహర్షుల్ని కలిశారు. వారిలో మార్కండేయ మహర్షి కూడా ఉన్నారు. మార్కండేయ మహర్షి అంటే శివుడి కోసం తపస్సు చేసి మృత్యుని కూడా జయించిన గొప్ప మహర్షి. అలాంటి గొప్ప గొప్ప మహర్షులు ఎందరినో కలిశారు పాండవులు వనవాస కాలంలో. ఇక మార్కండేయ మహర్షి పాండవులకి ధైర్యం చెప్పారు. ధర్మం పక్షాన ఉండే వారికి ఎప్పుడూ అపజయం కలగదని, విజయం మాత్రం ఎప్పుడు మీకే ఉంటుందని చెప్తారు. ఇక ఆ తర్వాత పాండవుల్ని వేదవ్యాస మహర్షి కలుస్తారు. కలిసి ఈ వనవాస కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ వనంలోనే ఉంటూ తపస్సులు చేసుకుంటూ ఎన్నో అస్త్రాలను సంపాదించుకొని రేపు యుద్ధానికి కావలసిన విద్యలన్నీ నేర్చుకోమని చెప్తారు. ఇక అలానే వేదవ్యాస మహర్షి ధర్మరాజుకు ప్రతిస్మృతి అనే ఒక విద్యను బోధిస్తారు. ప్రతిస్మృతి అంటే ప్రతిదీ గుర్తుంచుకోగలిగే శక్తి ఉండడం అన్నమాట. ఇక ధర్మరాజు ఆ విద్యను అర్జునుడికి బోధిస్తారు. అలానే ధర్మరాజు అర్జునుడిని ఇలా ఆదేశిస్తారు: హిమాలయాలకు వెళ్ళి శివుడి కోసం తపస్సు చేసి అస్త్రాలను సంపాదించమని చెప్పి. ఇక అలాగా అర్జునుడు శివుడి తపస్సు కోసమై హిమాలయ పర్వతాల వైపు వెళ్తున్నాడు. ఆ తరువాత ఏం జరిగింది? అర్జునుడికి నపుంసకుడు అనే ఒక శాపం వస్తుంది. ఆ శాపం అసలు వరమా లేకపోతే శాపంగా ఉంటుందా? ఆ వివరాలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. ఇక మీ అందరికీ ఏ ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.